హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మన లూసెంటిక్ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి హెల్తిక్ ప్రైమ్ మెంబర్షిప్ యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన కంపెనీ వచ్చేసి 2019లో స్టార్ట్ అయిపోయింది. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ వచ్చేసి లక్ష్మణ్ నాయక్ గారు. మన కంపెనీ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంది. సో జనాలందరికీ కూడా మంచి ఆరోగ్య సేవలు అందించాలన్న ఉద్దేశంగా ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మన కంపెనీలో గత 4 ఇయర్స్గా ఎవరైతే మన హెల్త్ ప్రోడక్ట్స్ వాడి హెల్తీగా ఉంటున్నారో, ఎంత హెల్తీగా ఉన్నప్పటికీ కూడా సంవత్సరానికి ఒక్కసారి కానీ కనీసం 2 సంవత్సరాలకు ఒక్కసారి కానీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం అనేది పడుతుంది. సో ఎవరైతే మన ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళ ఖర్చులను కొంత మట్టుకైనా సేవ్ చేయాలన్న ఉద్దేశంగా మన కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం. మన కంపెనీ వచ్చేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి ఒక్క మండల్ నుంచి కొన్ని సెలెక్టెడ్ హాస్పిటల్స్తో టైఅప్ అవుతుందన్నమాట. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో వచ్చేసి ఒక 2 నుంచి 5 హాస్పిటల్స్, ఎవ్రీ మండల్లో వచ్చేసి 1 నుంచి 3 హాస్పిటల్స్. సో ఎవరైతే మన ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్ వెళ్ళినప్పుడు హాస్పిటల్ వెళ్ళంగానే మనం ఫస్ట్ ఏం బిల్లు కడతాం? ఓపీ బిల్ అనేది పే చేస్తాం. ఓపీ అనేది ఎంత ఉంది? కామన్గా కొన్ని హాస్పిటల్లో 300 ఉంది, కొన్నిట్లలో 400 ఉంది, కొన్నిట్లలో 500 ఉంది. ఓపీ బిల్ ఎంత అయితే ఉంటుందో దీంట్లో మనకు అప్ టు 50% వరకు డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఓపీ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారు? కంపల్సరీగా మనకు ఏదో ఒక ల్యాబ్ టెస్ట్ అనేది చేపిస్తారు. ఎందుకంటే మనకు ఏం వైరల్ ఇన్ఫెక్షన్ ఏముందనేది తెలియాలి. సో ఏదైతే ల్యాబ్ టెస్ట్ చేసుకుంటామో ఈ ల్యాబ్ టెస్ట్లో అప్ టు 50% వరకు మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఈ ల్యాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చాక ప్రాబ్లం చిన్నగా ఉంటాయి, మెడిసిన్ రాసి ఇంటికి పంపిస్తారు. ఒకవేళ ప్రాబ్లం పెద్దగా ఉంటే ఒక 1-2 డేస్ అడ్మిట్ కమ్మంటారు కదా. మనం అడ్మిట్ అయితే మనకి ఏమేమి ఛార్జెస్ ఉంటాయి? ఈ బెడ్ ఛార్జెస్ అని, మానిటర్ ఛార్జెస్ అని, ఆక్సిజన్ ఛార్జెస్ అని, నర్సింగ్ ఛార్జెస్ అని, కేషీట్ ఛార్జెస్ అని ఏవైతే ఛార్జెస్ ఉంటాయో ఆల్ టైప్ ఆఫ్ బిల్స్ పైన మనకు 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఓపీ పైన డిస్కౌంట్ వచ్చింది, ల్యాబ్ టెస్ట్ల పైన డిస్కౌంట్ వచ్చింది, హాస్పిటలైజేషన్ పైన వచ్చింది. నెక్స్ట్ వీటితో పాటు ఎమర్జెన్సీ కేసెస్ అండ్ సర్జరీస్ వీటిపైన కూడా డిస్కౌంట్ అనేది వస్తుంది అప్ టు 50% వరకు. మరి డిస్కౌంట్ ఎక్కడ రాదు సార్ అంటే ఓన్లీ ఒక మెడికల్ షాప్ ఒక్క దాంట్లో మాత్రం డిస్కౌంట్ అనేది రాదు. మిగతా హాస్పిటల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చులో మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది మనం ఎందుకు తీసుకోవాలి? మనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నది, ఈ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. సో వీటితో పాటు మన కంపెనీ ఒక 5,000 మంది వెల్నెస్ కోచెస్ని తయారు చేస్తుంది. హెల్తిక్ అకాడమీ ద్వారా వెల్నెస్ కోచెస్కి మంచి ట్రైనింగ్ ఇస్తూ వెల్నెస్ కోచెస్ని తయారు చేస్తుంది. మనం అందరం కూడా వీళ్ళ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. మనకు షార్ట్ టర్మ్ డిసీజ్ ఏదైనా ఉన్నా, లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏదైనా ఉన్నా మన ఫ్యామిలీలో వీళ్ళకు కాల్ చేసి ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం మెడిసిన్ తీసుకోవాలి, ఏం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని ప్రతి ఒక్కటి కూడా మనం గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవడం వల్ల మనం ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన ఖర్చులు అనేటివి కొంత మట్టుకు సేఫ్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు మన ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ రోజులలో చిన్న చిన్న కారణాల వల్లనే హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరు కూడా యోగా కానీ, జిమ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ చేయట్లేదు. ఓన్లీ తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. సిటీలలో ఉండేవాళ్ళు ఇలాంటి పొల్యూటెడ్ ఎయిర్ తీసుకుంటారు అన్నమాట. విలేజెస్లో ఉండే వాళ్ళు మాత్రమే స్వచ్ఛమైన గాలి తీసుకుంటున్నారు. అండ్ మనం తాగే వాటర్ ఏదైతే ఉందో ఇది మినరల్ వాటర్ అని చెప్పేసి తాగుతున్నాం తప్ప దానిలో మినరల్స్ ఏమి ఉండవు. జస్ట్ ఒక ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే. నెక్స్ట్ మనం పండించే ఫుడ్ కూడా కంప్లీట్లీ ఒక కెమికలైజ్డ్ ఫుడ్ తింటున్నాం. ఆర్గానిక్ ఫుడ్ అనేది తినట్లేదు. వీటితో పాటు టైంకి ఎవరు తినట్లేదు. మార్నింగ్ టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు. తక్కువ మంది మాత్రమే టైం టు టైం తింటున్నారు. టైంకి ఎవరు పడుకోవడం లేదు, టైంకి ఎవరు లేవడం లేదు. సో టైంకి తినడం లేదు, టైంకి పడుకోవడం లేదు, టైంకి లేవడం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ పైన స్ట్రెస్ వస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో ఈ స్ట్రెస్ నుంచి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. సో మన కంపెనీ ఇంటెన్షన్ ఏంటంటే మన కంపెనీలో ఉన్నటువంటి హెల్త్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ వాడుతున్న వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండాలి. ఏదో ఒక సందర్భంలో వీళ్ళు హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి కనుక వస్తే వాళ్ళ ఖర్చులను కొంత మట్టుకైనా సేవ్ చేయాలని చెప్పేసి హెల్తిక్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి మన కంపెనీలో కొత్త వాళ్ళకి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏ విధంగా ఆప్షన్ ఉంది అంటే మన కంపెనీ ప్రవేశపెట్టినటువంటి న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఒక వన్ టైం
లైఫ్‌లో ఒక్కసారి పర్చేజ్ చేస్తారో న్యూట్రిషన్ ప్రోడక్ట్‌ని, వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో హెల్తీకి ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, మరి ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో అంటే, సో న్యూట్రిషన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది. చిల్డ్రన్ హెల్త్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, వెయిట్ లాస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనకు ఉపయోగపడే ప్రొడక్ట్స్, ప్లస్ దాంతో పాటు వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరైతే మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నారో, ప్రొడక్ట్స్ వాడుతూ హెల్తీగా ఉండాలి. అండ్ దీంతో పాటు ఏదో ఒక సందర్భంలో హాస్పిటల్ వెళ్ళినప్పుడు వీళ్ళ ఖర్చులో సేవ్ చేయాలన్న ఉద్దేశంగా ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో, మన కంపెనీలో ప్రొడక్ట్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఈ హెల్త్‌కి ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మరి మన కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ అని చూస్తే సార్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి హేల్ డాట్ ఓ. ఈ హేల్ డాట్ ఓ ఏంటంటే సర్వరోగ నివారణ అన్నమాట. సో, ఇది సేమ్ గ్రీన్ టీ లాగా ఉంటుందన్నమాట. 15 సాసెట్స్ వస్తాయి. 15+15 30 సాసెట్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో, ఇది డైలీ ఒక ప్యాకెట్ మనం వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగితే ఇది సర్వరోగ నివారణలాగా పనిచేస్తుందన్నమాట మన బాడీకి. సో, ప్రతి ఒక్క సెల్‌కి సంబంధించినటువంటి న్యూట్రిషన్ ఫుడ్‌ని, ప్రతి ఒక్క ఆర్గాన్‌కి సంబంధించిన న్యూట్రిషన్ ఫుడ్‌ని అందిస్తుంది. సో, దాంతోటి పాటు ఒక 600 రకాల వ్యాధులకు సంబంధించినటువంటి రూట్ కాజెస్ ఏవైతే ఒక 41 ఉంటాయో వాటన్నిటి మీద ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందన్నమాట. సో, ఈ రోజులలో చూస్తే చిన్న చిన్న ఏజ్‌లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కొంతమందైతే స్టేజ్‌ల పైన స్పీచ్‌లు ఇచ్చుకుంటూ ఒకేసారి పడిపోతున్నారు. స్కూల్లో చిన్న పిల్లలను చూస్తే ప్రేయర్ చేసుకుంటూ పడిపోతున్నారు. చిన్న ఏజ్‌తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. అండ్ లివర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా హేల్ డాట్ ఓ అనేది ఒక్కసారి మనం యూజ్ చేస్తే మన బాడీ లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచి, రోగ నిరోధక శక్తిని పెంచి, మన బాడీ వాటంతట అదే ఆ వ్యాధిని నివారించుకునే విధంగా ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సో, దీంతో పాటు రెండో ప్రోడక్ట్ వచ్చేసి వేజా ప్రోడక్ట్. ఈ రోజులలో ఆటోమేటిక్‌గా కరెక్ట్ టైంకి తినలేక, కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయలేక ఓవర్ వెయిట్ అనేది పెరుగుతా ఉన్నారు. సో, చాలామంది లావైపోతా ఉన్నారు. సో, ఈ ఓవర్ వెయిట్ ఎట్లా తగ్గాలని చెప్పేసి చాలామంది జిమ్‌కెళ్తుర్రు, చాలామంది వాకింగ్‌కెళ్తుర్రు. అయినా కూడా వెయిట్ అనేది తగ్గట్లేదని చెప్పేసి బాధపడుతున్నారు. సో, మన ప్రోడక్ట్ ఏదైతే వేజా ప్రోడక్ట్ ఉందో, ఈ ప్రోడక్ట్ వాడే వాళ్ళందరూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. అప్డో హెల్త్ అనేది మనకు కంప్లీట్‌గా మన బాడీని మొత్తం క్లీన్ చేస్తుంది. లీన్ ప్రో అని చెప్పేసి మన వెయిట్ డిక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. వేజాప్ టాబ్లెట్ వచ్చేసి మన బాడీ లోపల ఉన్న థిక్ ఫ్యాట్‌ని మొత్తం కరిగిస్తుంది. విటమిన్ టాబ్లెట్ వచ్చేసి మనకు కంప్లీట్‌లీ మన బాడీకి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అందిస్తుందన్నమాట. ఈ ప్రోడక్ట్ వాడే వాళ్ళందరూ కూడా వెయిట్ లాస్‌కి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఈ రోజులలో చూస్తే చిన్న చిన్న కారణాల వల్లనే సో, చాలామంది ఏంటంటే ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌కి వెళ్ళేటటువంటి పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఐవీఎఫ్ సెంటర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. జెంట్స్‌కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఓకే. జెంట్స్ లోపల ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్ రేడియేషన్ వల్ల కావచ్చు, టెన్షన్స్ వల్ల కావచ్చు, స్పెర్మ్ కౌంటింగ్ అనేది తగ్గిపోయింది. టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ అనేటివి తగ్గిపోయినాయి. సో, వాళ్ళందరికీ కూడా మన కంపెనీ మేలెక్స్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా స్పెర్మ్ కౌంటింగ్ పెంచుతూ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా పెంచడం జరుగుతుంది. ఓకే. సో, చాలామంది ఏంటంటే పిల్లలు కాక, చాలామందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాక చాలామంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరూ కూడా హార్ట్‌ఫుల్‌గా మన మేలెక్స్ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీన్ ప్రో. సో, ఇది కూడా కంప్లీట్‌లీ ఏంటంటే ఇది మన గట్ హెల్త్‌ని మొత్తం క్లీన్ చేస్తుందన్నమాట. గట్ హెల్త్‌ని యాక్టివేట్ చేస్తుంది. చాలామంది డైజెషన్ ఇష్యూస్ తోటి, డైజెషన్ ప్రాబ్లమ్స్‌తోని చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుర్రు ఈ రోజులలో. వాళ్ళందరూ కూడా హ్యాపీగా లీన్ ప్రో ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్ లిజెంట్. ఈ కిడ్ లిజెంట్ ఏంటంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆఫ్టర్ 3 ఇయర్స్ అండ్ అబోవ్ 3 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ వాడితే చిన్నపిల్లలు హైట్ పెరగడానికి, వాళ్ళ జ్ఞాపకశక్తి పెరగడానికి అండ్ దాంతో పాటు వాళ్ళ బోన్ హెల్త్‌కి చాలా యూజ్ అవుతుంది. ఓకే. సో, వీటితో పాటు న్యూట్రిషన్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో, ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కామన్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. బీపీయో, షుగరో, అల్సరో, మోకాళ్ళ నొప్పులో, థైరాయిడ్ ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది ఉన్నది. సో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, మీ ప్రాబ్లమ్ రిలేటెడ్ వర్త్ ప్రోడక్ట్ అనేది మన కంపెనీలో న్యూట్రిషన్ ప్రోడక్ట్ ఎవరైనా పర్చేజ్ చేస్తే వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మన ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, మన కంపెనీ ఇంటెన్షన్ ఏంటి? మన హెల్త్ ప్రొడక్ట్స్ వాడుతూ హెల్తీగా ఉండాలి. అండ్ ఏదో ఒక సందర్భంలో వీళ్ళు హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే, హాస్పిటల్ వెళ్ళినప్పుడు వీళ్ళ ఖర్చులను కొంత మట్టుకైనా సేవ్ చేయాలన్న ఉద్దేశంగా ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, మరి దీంట్లో వచ్చేసి ప్రోడక్ట్ ఎంత కాస్ట్ ఉంటుంది సార్ అంటే
సో 5,250 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ డిఫరెంట్ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మినిమమ్ వచ్చేసి 5,250 ఉంటుంది. హైయెస్ట్ వచ్చేసి 6,999 అనేది ఉంటుంది. సో ఎవరైతే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది మీరు ఒక్కరు తీసుకుంటే మీ ఫ్యామిలీలో 6 మెంబర్స్‌కి అడిషనల్‌గా ఇంకో 5గురికి యూజ్ అవుతుంది. కొన్ని ఫ్యామిలీలో నలుగురే ఉంటారు కదా! ఇంకో ఇద్దరిని మీ చుట్టాలని యాడ్ చేసుకోవచ్చు. మీ రిలేటివ్స్‌ని యాడ్ చేయొచ్చు. కొన్ని ఫ్యామిలీస్‌లలో ముగ్గురే ఉంటారు. ఇంకో ముగ్గురు మీ రిలేటివ్స్‌ని యాడ్ చేయొచ్చు. ఒక ప్రైమ్ మెంబర్షిప్ కార్డ్‌లో 6 మెంబర్స్‌కి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. 6 మెంబర్స్‌కి యూజ్ అనేది ఉంటుంది. ఈ 6 మెంబర్స్ ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా ఓపీలో 50% డిస్కౌంట్ వస్తుంది. ల్యాబ్‌లో 50% వస్తుంది. అండ్ అదేవిధంగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే ఏమేం చార్జెస్ అవుతాయో వాటన్నిటిపైన అండ్ ఎమర్జెన్సీ కేసెస్, సర్జరీస్ వీటన్నిటిపైన కూడా మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఎవరికైతే ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు, ఈ వీడియో మీకు ఎవరైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళకు పర్సనల్లీ కాల్ చేసి ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.